నమస్తే రైతు మిత్రులారా, డే 30 ఆఫ్ టమాటా ఫార్మింగ్. ఈరోజు వచ్చేసి కాల్షియం నైట్రేట్ ప్లస్ బోరాన్ సిఎన్బి ఇస్తున్నాను మొక్కలకి 30 డేస్. దీనివల్ల ఉపయోగం ఏమంటే చెట్టు కాడ దృఢంగా రావడం కానీ, రూట్ డెవలప్మెంట్ బాగా రావడం కానీ, ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే కాల్షియం డిఫిషియన్సీ కూడా కంట్రోల్ అవుతుంది ఏమైనా ఉంటే. వచ్చేసి నా దాంట్లో కొంచెం డెవలప్మెంట్ తక్కువ చెట్లే. దీంట్లో కూడా బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయని చూద్దాము. సైడ్ బ్రాంచెస్ చూడండి, ఇటు సైడ్ మళ్ళీ వచ్చింది, ఈ సైడ్ బ్రాంచ్కి మళ్ళీ సబ్ బ్రాంచ్ వచ్చింది. ఇటు కూడా అంతే, ఇక్కడ బ్రాంచెస్ వస్తున్నాయి, ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్. ఇంకా ఈ ఫ్లవరింగ్ ఇదొకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇంకా ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం ఒక్కొక్క దానికి. ఇది చూడండి, ఒకటి 2, మళ్ళీ ఇక్కడ చిన్నగా 3 ఉన్నాయి, 4, 5, 6, 7, 8, 9. ఇది చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, ఇవి 2, 7, 8 ఉన్నాయి. దీనికి 1, 2, 3, 4, 5, 6, 7. ఇంకా పక్కన మొలక కూడా చూద్దాము. ఇది వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8. మనం యావరేజ్ మీద తీసుకుంటే ఇప్పుడు మనం తక్కువ ఉన్నది కూడా వచ్చేసి 7 ఉన్నాయి. తోటలో వచ్చేసి ఆల్రెడీ ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది దీంట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇట్లా అన్ని యావరేజ్గా మనము 7 తీసుకుందాం. మనకి ఇప్పుడు లిస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ 7 కనపడినాయి, కానీ మనం యావరేజ్ కూడా 7 తీసుకుందాము. మనకి వీటిలో ఒక్కొక్క బ్రాంచ్కి 5 ఫ్రూట్ సెట్ అయినా కూడా మంచి క్రాపింగ్ వస్తుంది. 5 కాదు, ఖచ్చితంగా నాకు తెలిసి 7. ఒక్కొక్క రెమ్మకి వచ్చేసి ఇలాంటి రెమ్మలకి 7 ఖచ్చితంగా సెట్ అవుతాయి. ఇప్పుడు నా తోట కండిషన్ చూసినట్టయితే ఒకవేళ మనం డ్రాప్ అయినా కూడా 5 కన్ఫామ్గా నిలిచినా కూడా మంచి ఈల్డింగ్ వచ్చినట్టే మనకి. ఒక 5 kgs పోస్తున్నాను అంతే.